లోబడిన వారికి దేవుడు తోడే ఉంటాడు. ఎవరికి? నువ్వు త్రాగుడు మానే అని దేవుడు నీతో చెప్పాడు. వాక్యం ద్వారా ఎన్నోసారి హెచ్చరించాడు. నువ్వు మానేస్తే దేవుడు నీకేమై ఉంటాడనంటే తోడై ఉంటాడు. నువ్వు ప్రార్థన చెయ్యని దేవుడు చెప్పాడు. నువ్వు లోబడితే దేవుడు నీకు తోడై ఉంటాడు. వాక్యానుసారంగా బ్రతకమని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు లోబడితే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేని కొరకైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఆ మాట నువ్వు స్వీకరించి దానికి లోబడితే గనుక దేవుడు నీకేం చేస్తాడు అంటే తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉండి ఏం చేస్తాడు? సమాధానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు తమంతటి తాము వచ్చి ఏం చేస్తారట? నీతో సమాధాన పడతారు. అంతవరకు నువ్వు మౌనంగా ఉండి దేవునికి లోబడ్డమే. స్తోత్రం కలుగును గాక. నువ్వు మౌనంగా ఉండి దేవునికి లోబడి ఆయన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే, ఆయన నీకు అప్పగించిన పని కావచ్చు, లేకపోతే నీకు నియమించిన పని కావచ్చు, ఏదైనా నువ్వు చేసుకుంటూ పోతే గనుక దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.